मध्यप्रदेशे भगवद्भागवत आचार्यसन्निधोगमनः द्वितीयप्रहरात्मे श्वेतवराकल्पे वैवस्पतमनन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादे षष्ठिसंवत्सराणां मध्ये श्री पराभवनां संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे कृष्णपक्षे द्वादश्यां वासरः वासस्तौ भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषनिष्ठायां स्यां शुभदितौ श्रीमदखिलो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थममुदीर्णस्य श्रीभुवनीला అవునవును అంటే వాడిని మళ్ళా పెళ్లి చేయాలని ఆలోచన మీకు? సురేష్ గారు ఇది పద్ధతేనా అండి? రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లలో మీకు సారే ఇన్ఛార్జ్ రావాలని కోరుకోండి. ఉంటుంది స్టాండ్కు నేను ఒకసారి పైకి పోలే మధ్యలో పోయే మళ్ళీ కిందికి వచ్చిన అడవి పోయి దండం పెట్టుకోవద్దు. సీరియల్ సీరియస్ అన్న కన్నా పైస తీసుకొని ఇప్పుడు ఏం కాదు ప్రధాన అది అటుపట్ల
ఉభయాః వృక్షస్య యజమానస్య గోత్రో అన్న జరిగే ఇక్కడ మిగితాను ఇంకా తీసుకో జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నీకు ఫోన్ చేసిన సైడ్ ఈరోజు శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చిల్పూరుగుట్ట చిల్పూరు మండలం జనగాం జిల్లా స్టేషన్ కమిటీ నియోజకవర్గం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాకు ఎవరో ఎమ్మెల్యే గారు మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మెట్ల నిర్మాణం గత 40 సంవత్సరాల నుంచి భక్తుల ప్రగాఢ కోరిక పైన స్వామివారు వెలిసిన ప్రాంతంలో మెట్ల నిర్మాణం జరగాలనేది వారి భక్తుల చాలా ప్రగాఢ కోరిక ఉంది. దాన్ని నిర్మించుకోవాలనేది మా ట్రస్ట్ బోర్డు నుంచి ధర్మకర్తల మండలి మేమందరం కలిసి చేయాలనే సంకల్పంతో దాన్ని గత 3 నెలల నుంచి తీసుకోవడం జరిగింది. భక్తులు సౌకర్యార్థం 580 మెట్ల నిర్మాణం కంప్లీట్ చేసుకుని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక 40 ఏళ్ళ నుంచి 40 ఇయర్స్ నుంచి మెట్ల నిర్మాణం అనేది ఒక కోరికలాగా ఉండేది. ముందుకు పోకపోయేది. మెట్ల నిర్మాణం కంప్లీట్ కాగానే మెట్టుకు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ స్వామివారిని దర్శించుకుందామని భక్తులు అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది స్వామివారి సంకల్పం ఎంత గొప్పదంటే ఎంత ప్రగాఢ నమ్మకం అంటే దానికి 15-20 రోజుల లోపట్నే మేము ఒక 25 డేస్ లోపట్నే మెట్ల 580 మెట్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది చాలా సంతృప్తికర విషయం. మేము దానికి ఎప్పటికీ భక్తులకు స్వామివారికి అందరికీ సేవ చేయాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళందరం చిత్తూరు మండల భక్తులు ధర్మకర్తలు అందరం కలిసి వాళ్ళ గణపతి స్టేషన్ గణపతి నియోజకవర్గ భక్తులందరూ రావడం జరిగింది. అందరూ కలిసి వాళ్ళ దర్శనం చేసుకొని రావడం జరిగింది. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మాకు స్పోర్ట్ కమిటీ మళ్ళొకసారి ఎన్రోల్ చేసి 2 ఇయర్స్ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసుకుంటూ మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ 2 ఇయర్స్ పీరియడ్లో చేసుకోవాలని ప్రగాఢ నమ్మకం ఉంది. తప్పకుండా రాబోయే రోజులు దొరుకుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. స్వామివారు స్వయంభూ స్వామివారు వెలిసిన కొండ ప్రాంతానికి మెట్ల నిర్మాణం ఒక ప్రగాఢ సంకల్పంగా ఉండేది. దాన్ని నిర్మించుకోవాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం సంకల్పం ఉండేది. దాన్ని ఇప్పుడు భాగంగా 580 మెట్ల నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికి సంకల్పంగా అంటే ఒక దేవస్థానం స్వామివారిని మేము అందరం ధర్మకర్తలం అనేది అందరూ అనుకోవడం జరిగింది. మెట్ల నిర్మాణం కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయినాక దానికి మెట్టుకు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ 580 మెట్లకు కొబ్బరికాయ కొట్టుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోవాలి మంగళవాద్యాలతో ఒక ప్రగాఢ సంకల్పం ఉంది. దానిలో భాగంగా ఇవాళ అది ఆ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యేకత చిత్తూరుగుట్ట దేవస్థానం ప్రత్యేకత ఎంత గొప్పది ఎంత మహిమగలది అంటే ఏదైనా సంకల్పం మనం అనుకుంటే ఆ మెట్ల నిర్మాణము 40 సంవత్సరాల నుంచి జరగని మెట్ల నిర్మాణం మేము అనుకున్న ఆ పీరియడ్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే అంత ప్రగాఢమైన మా ధర్మకర్తలకు కావచ్చు భక్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ ప్రాంత భక్తులందరికీ ప్రగాఢ నమ్మకం ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. దానిలో భాగంగా మెట్ల నిర్మాణం కంప్లీట్ చేసుకొని దానికి వాళ్ళ పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరిగింది.
రాబోయే రోజుల్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ అడుగులు ముందుకు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసుకొని దానికి సంబంధించిన చాలా కార్యక్రమాలు చేయాలని ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు మాకిచ్చిన ట్రస్ట్ బోర్డు 2 years పీరియడ్లో తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అన్నీ చేసుకుంటామని ప్రగాఢ విశ్వాసం నమ్మకం మాకుంది. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్.